అందరికీ నేను మీ గీతు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. సో ఈరోజు సండే వ్లాగ్ అనమాట. నేను రోజు వ్లాగ్స్ పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా కామెంట్ చేయండి. మీకు డైలీ అంటే ఎప్పుడు ఒక ఉమెన్కి ఎదురయ్యే క్వశ్చన్ ఏంటి అంటే ఫస్ట్ మీకు ఏం గుర్తుకొస్తుందో అది కూడా కామెంట్ చేయండి. నాకైతే ఫస్ట్ థాట్ అయితే అసలు ఇంట్లో ఉండి మీరు ఏం చేస్తారు అనే క్వశ్చనే బాగా వినబడుతూ ఉంటుంది. ఎక్కడైనా సరే ఏం చేస్తారు, ఇంట్లో ఖాళీగానే ఉంటారు కదా, ఏం చేస్తారు, ఖాళీగానే ఉంటారు కదా అంటుంటారు. బట్ ఇంట్లో ఇంత వర్క్స్ ఎవరూ చూడరు. ఇంకా పిల్లలు ఉంటే అది వేరే విషయం అన్నమాట. ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది వర్క్. అది మాత్రం ఎవరికి తెలీదు. బట్ ఒక్క క్వశ్చన్, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు అది కూడా తెలీదా నీకు? ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు, ఇంకా తినిపించకుండా ఏం చేస్తున్నావు, ఇంట్లో ఉండి ఏం చేస్తున్నావు, వాడు ఏడుస్తుంటే ఇలా క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు. అసలు అలాంటివి విన్నప్పుడు ఇంత వర్క్ చేసినప్పుడు వాళ్ళు అప్రిషియేషన్ చేయకపోయినా పర్లేదు, బట్ ఇట్లా లో చేస్తే మాత్రం చాలా అంటే చాలా బాధగా అనిపిస్తుంది. అప్పుడు అనిపిస్తుంది అనమాట, మనం కూడా ఏదైనా వర్క్ చేస్తే బాగుండు, మనం కూడా వర్కింగ్ ఉమెన్ అయితే బాగుండు, ఇలాంటివన్నీ తప్పేవి కదా అనిపిస్తుంది. బట్ వర్కింగ్ ఉమెన్కి కూడా నాట్ ఇవన్నీ చేసుకోవడం అనమాట. సో వర్క్ చేస్తూ ఇంట్లో పనులు కూడా చేసుకోవాలి. అది ఇంకా పెద్ద టఫ్ అనమాట. చాలా వరకు వర్కింగ్ ఉమెన్స్కి ఎవరో ఒకరు తోడుంటారు. వాళ్ళ గ్రాండ్ మదర్ అదో వాళ్ళ వీళ్ళు ఉండి కొద్దిగా హెల్ప్ చేస్తుంటారు. లేకపోతే చాలా వరకు వాళ్ళ హస్బెండ్స్ హెల్ప్ చేస్తూ ఉంటారు. లేకపోతే ఎక్కువ ఫుడ్ బయట నుంచి తెప్పించుకుని ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. అంటే అందరూ అని చెప్పట్లేదు, కొందరైతే ఇలా ఉంటారు. సో ఏది నార్మల్ కాదు. సో ఎప్పుడు ఏం చేస్తారని ఇలా క్వశ్చన్స్ వేయడం అయితే మానేయండి అని ఒక చిన్న రిక్వెస్ట్ అనమాట అందరికీ. అంటే హస్బెండ్స్కి అనే కాదు, ఎవరికైనా సరే. సో అవన్నీ పక్కన పెట్టేద్దాము. ఈరోజు సండే వ్లాగ్ ఏంటి అంటే నేను మార్నింగ్ 5:30 to 11:30 వరకు నేను ఏమేమి వర్క్ చేస్తాను అండ్ ఫుడ్ ఎలాంటివి ఏ టైంకి తీసుకుంటాను అనేది వ్లాగ్ అనమాట. సో ఫస్ట్ అయితే నేను బయట క్లీన్ చేసుకుంటాను మార్నింగ్ లేవగానే. ఆ తర్వాత ముగ్గు పెట్టేసుకొని ఇంట్లోకి వచ్చేస్తాను. ఆ తర్వాత కిచెన్లో ఒక్కొక్కసారి అయితే గిన్నెలు అలానే ఉంచేసి పడుకుంటాను. ఒక్కొక్కసారి క్లీన్ చేసి గ్యాస్ అంతా క్లీన్ చేసి పడుకుంటాను. సో ఫెస్టివల్స్ వస్తే అయితే కంపల్సరీ అంతా క్లీన్ చేసేసే పడుకుంటాను. సో ఈరోజు అయితే కొన్ని గిన్నెలు అయితే ఉండిపోయాయి, అవి అయితే తోమేసి మళ్ళీ లోపడంతా క్లీన్ చేసుకుంటున్నాను. సో ఒక టిప్ అనమాట అందరికీ, చాలా వరకు వర్క్ ఉంటే లేకపోతే ఇల్లంతా చిందర వందరగా ఉంటే, ఫుల్ అన్నీ చిందర వందరగా ఉంటే ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. మీకు కూడా చాలా ఈజీగా అనిపిస్తుంది వర్క్ చేయడం అండ్ మీకు కూడా అంత అలసటగా ఉండదు అనమాట. సో ఎప్పుడైనా వర్క్ చేసేటప్పుడు ఏదైనా ఒక ప్లేస్ నుంచి స్టార్ట్ చేయండి. ఫస్ట్ కిచెన్ నుంచి అయితే అస్సలు స్టార్ట్ చేయకండి, ఎందుకంటే కిచెన్ చాలా మెస్సీగా ఉంటుంది కాబట్టి ఫస్ట్ టైం అంత మెస్సీనెస్ చూస్తే మనకు వర్క్ మీద ఇంట్రెస్ట్ పోతుంది. సో ఫస్ట్ మన బెడ్రూమ్ నుంచి అయితే స్టార్ట్ చేయండి, ఎందుకంటే బెడ్రూమ్లో కొన్ని ఏమైనా మడత పెట్టేటివి ఉంటే అవి ఉంటాయి అండ్ బెడ్షీట్స్ ఏమైనా ఉంటే అవి ఫోల్డ్ చేసేవి ఉంటే అంతే ఉంటాయి కాబట్టి అవి చిన్నగా ఫస్ట్ అక్కడ సర్దుకొని వచ్చి మళ్ళీ తర్వాత హాల్లో మెల్లగా క్లీన్ చేసేసుకొని తర్వాత కిచెన్లోకి డైరెక్ట్ వెళ్ళిపోతే కిచెన్ అంతా లాస్ట్లో అయిపోయిందిలే ఇదొకటైతే అయిపోతుంది అనిపిస్తుంది. అలా క్లీన్ చేసేసుకుంటే మనకు వర్క్ అనేది చాలా సులువుగా ఉంటుంది. ఒకసారి అయితే ట్రై చేయండి, మీకు కూడా డెఫినెట్గా వర్క్ అవుతుంది. నేను మార్నింగ్ అయితే నా వర్క్స్ అని ఫినిష్ అయ్యాక నేను హాట్ వాటర్ తీసుకుంటాను. అది ప్లెయిన్ వాటర్ అయినా సరే, లేకపోతే జీరా లేకపోతే వాము అలాంటివి ఉంటాయి కదా, ఏదన్నా ఒకటి వేసేసుకొని మంచిగా వాటిని వేడి చేసుకొని తర్వాత నిమ్మరసం వేసేసుకొని తాగేస్తాను కొద్దిగా చల్లారాక. సో ఇక్కడ అదే చేస్తున్నాను, జీరా అండ్ వాము వేసుకొని హాట్ వాటర్ అయితే లెమన్ వేసేసుకొని తీసుకుంటున్నాను. ఆ తర్వాత 8:30-9 వరకు నా వంట అనేది ఫినిష్ అవుతుంది. ఈరోజు అయితే సండే కాబట్టి వంట అనేది లేదు, డైరెక్ట్ టిఫిన్ అనమాట. సో డైలీ అయితే వంట ఫస్ట్ చేసేసాకే తర్వాత మిగతా వర్క్స్ అని చేసుకుంటాను. టిఫిన్స్ అలా చేస్తుంటాను, ఎందుకంటే మా హస్బెండ్ ఫస్ట్ వెళ్ళిపోతారు, 8:30 వరకు వెళ్ళిపోవాలి. సో నేనైతే వంట చేసేసి అది టిఫిన్లో పెట్టేశాక తను వెళ్ళిపోయాక మేము ఫ్రీ అయ్యి అప్పుడు టిఫిన్ అనేది స్టార్ట్ చేస్తాను. సో ఇవాళ సండే కాబట్టి టిఫిన్ అనేది ఫస్టే స్టార్ట్ చేసేసాను. ఇవాళ పెసరట్టు వేద్దామనేసి నైటే పెసర్లు అయితే నానబెట్టేశాను. సో పెసర్లు పిండి పట్టేశాను. అలాగే పల్లి చట్నీ చేస్తున్నాను. ఇక్కడ పల్లీలు కూడా చట్నీ పట్టేసి పక్కన పెట్టేశాను. ఇంకా మా బాబును మా హస్బెండ్ అయితే ఇంకా లేవలేదు, సో వాటిని అయితే పక్కన పెట్టేశాను. వాళ్ళు ఫ్రెష్ అయ్యాక ఫ్రెష్గా వేసి ఇద్దామనేసి. ఇదైతే 8-8:30 లోపు అయితే వాటర్ తీసుకుంటాను. ఆ తర్వాత 9:30 వరకు అయితే నేను బ్రేక్ఫాస్ట్ అనేది మా బాబుకు తినిపించి నేను చేసేస్తాను. ఇదైతే డైలీ అనమాట. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇడ్లీ అయితే 4, దోశ పెసరట్టు ఇలా దోశకు సంబంధించిన అలాంటివి ఏవి ఉన్నా కూడా 2 తీసుకుంటాను. అదే ఇడ్లీ అయితే 4 తీసుకుంటాను అండ్ మినిమల్గా అంటే తక్కువ క్వాంటిటీలోనే తీసుకుంటాను. బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఈరోజు అయితే పెసరట్టు చేస్తున్నాను. పెసరట్టు అయితే 2 తింటున్నాను. ఫస్ట్ అయితే మా హస్బెండ్కి వేసేసి ఆ తర్వాత మా బాబుకి తినిపించాక నేను తింటున్నాను అనమాట.
ఇప్పుడు ఇలా ఉంటుంది అని కాదు, ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి మారుతూనే ఉంటుంది అండ్ వర్క్స్ కూడా అటు ఇటు అవుతుంటాయి. బట్ నేను తినడంలో అయితే టైమింగ్స్ అయితే చేంజ్ చేయను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 10 లోపు తినేస్తాను. 11:30కి ఏదైనా ఫ్రూట్ అలా తీసుకుంటాను. అండ్ ఆఫ్టర్నూన్ కూడా కంపల్సరీ 1:30 వరకు లంచ్ అనేది కంపల్సరీ చేస్తాను. డిన్నరే అప్పుడప్పుడు లేట్ అవుతుంది, అప్పుడప్పుడు తొందర అవుతుంది. సో ఇప్పటి నుంచి మళ్ళీ తొందరగా తినాలి అని అనుకుంటున్నాను, తింటున్నాను కూడా. ఈ మధ్యలో తొందరగా తినేసి తొందరనే పడుకుంటున్నాను. సో బ్రేక్ఫాస్ట్ అయితే అయ్యాక కొద్దిగా గ్యాప్ ఇచ్చి రోజు మిల్క్ అయితే తీసుకుంటున్నా. ఒక 1 గ్లాస్ మిల్క్ అయితే డైలీ తీసుకుంటున్నాను. ఆ తర్వాత 11:30 వరకు అయితే నేనైతే ఒక ఫ్రూట్ బౌల్ అనేది తీసుకుంటున్నాను. అది ఎలా అంటే ఇంట్లో ఉన్న ఫ్రూట్స్ అన్ని హాఫ్ తీసుకొని కట్ చేసుకొని తీసుకుంటున్నాను. అది ఎందుకు అంటే ఒకే ఫ్రూట్ తీసుకుంటే దాంట్లో ఉన్న ఒకే ప్రోటీన్స్ అయినా, మినరల్స్ అయినా, విటమిన్స్ అయినా వస్తాయి. సో అన్ని రకాలుగా తీసుకుంటే అన్నిట్లో ఉన్నవి వస్తాయి కాబట్టి అన్ని హాఫ్ తీసుకుంటున్నాను. మిగతా హాఫ్ మా బాబాయినా తింటాడు, లేకపోతే ఈవినింగ్ మళ్ళీ నేనే తినేస్తాను. సో ఇలా ఫ్రూట్ బౌల్ ఇలా ఫ్రూట్స్ తినడం ఒక రోజు నచ్చకపోతే ఏబీసీ జ్యూస్ చేసుకుంటాను. ఒక రోజు జ్యూస్, ఒక రోజు ఇలా ఫ్రూట్స్ తీసుకుంటాను. లేదు అంటే మా బాబు కోసం ఎప్పుడు డ్రై ఫ్రూట్ లడ్డు చేస్తాను. ఆ లడ్డు 2 తీసుకుంటాను అనమాట. ఇదనమాట 5:30 to 11:30 నా సండే వ్లాగ్. నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ డైలీ వ్లాగ్స్ చేయాలనుకుంటున్నాను. మీరేమంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.